నెల్లూరు నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ దాదాపు 72 డివిజన్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి డివిజన్స్ను మార్చి కొత్తవిగా రూపకల్పన చేసి వాటిని ప్రజా సమూహం ముందు పెట్టడం జరిగింది. మరి ఈ పెట్టేటటువంటి కార్యక్రమంలో మ్యాపింగ్ ఇస్తూ సర్వే నెంబర్లను మెన్షన్ చేస్తూ పూర్తిగా ఎక్కడ కూడా ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి దాటేటప్పుడు అక్కడ ఏ వీధి ఉందనేది కూడా తెలుపకుండా కేవలం సర్వే నెంబర్లు పెట్టడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో దాదాపు 10-12 గతంలో పెద్ద పంచాయతీలుగా ఉన్నటువంటివి పోయినసారి మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఈరోజు మళ్ళీ వాటిల్ని ముక్కలుగా విడగొట్టి సర్వే నెంబర్లు ప్రచురించి ఆ సర్వే నెంబర్లు పలానా సర్వే నెంబర్ నుంచి నైరుతి దిశగా పలానా సర్వే నెంబర్ వరకు, అక్కడి నుంచి పడమరగా పలానా సర్వే నెంబర్ వరకు అని వివరణ ఇవ్వటం జరిగింది. దీనికి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వారం రోజుల్లో తెలుపుకోవాల్సిందిగా మరి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా పల్లెటూళ్ళల్లో కూడా ఆఖరికి టౌన్ సంగతి వదిలేయి, పల్లెటూళ్ళల్లో పొలాలు ఉన్నాయి, సర్వే నెంబర్లు పట్టా నెంబర్లు ఇవన్నీ జరిగేటటువంటి క్రమంలో అంతో ఇంతో అవగాహన ఉండే ప్రజలకు కూడా వాళ్ళ డివిజన్ ఏ విధంగా చేర్చబడింది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఆ ప్రచురణ జరిగిందని మనం చేస్తూ ఉన్నాం. మరి దీనిని ఈ సర్వే నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఇప్పుడు ఫలానా పక్కన ఉన్నటువంటి డివిజన్ మీరు ఏదైతే చూపించారో ఆ సర్వే నెంబర్ ఎక్కడి వరకు ఉంది అంటే దాని మీద వివరణ ఇవ్వడానికి విఆర్ఓ లేడు, విఏఓ అంతకన్నా లేడు, ఎవరిని అడగాలో తెలియలా, ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరి ఇటువంటి విధంగా ఎక్కడెక్కడైతే వాళ్ళకి అనుకూలత ఉందో అక్కడ వాళ్ళు మార్కింగ్ చేసుకుంటా అనుకూలత లేని స్థలాల్ని ముక్కలు చెక్కలుగా విభజించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించి మేము కొత్త డివిజన్లు పాలనా వ్యవహారానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మేము 72 డివిజన్లు చేస్తున్నామని ఎంతో ఆర్భాటంగా మరి మా శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి కావచ్చు, పక్కన ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఇవి ప్రచురించడం జరిగింది. ఒక్కరికన్నా అర్థమయ్యే పరిస్థితి ఉందా దీంట్లో అని అడుగుతాం. వారం రోజుల సమయంలో ఏ సర్వే నెంబరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, ఇప్పుడు కోడూరుపాడు నుంచి గుడపల్లిపాడు దాకా 3-4 సర్వే నెంబర్లలో నైరుతి, తూర్పు, ఉత్తరం అంట దిశల పేర్లు రాస్తూ ఆ సర్వే నెంబర్లు మీరు బౌండరీ గీస్తే ఎవరికి తెలియాలండి? ఎక్కడి నుంచి ఎక్కడికనేది ఆ ప్రాంత వాసులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అందరూ కూడా వచ్చి నాతో మాట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా టౌన్కి సంబంధించి టౌన్లో ఉన్నటువంటి పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి కొత్తూరు కావచ్చు, బుజిబుజి నెల్లూరు కావచ్చు, కల్లూరుపల్లి కావచ్చు, పడారుపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ పంచాయతీలు అండి. ఒకప్పుడు నెల్లూరు రూరల్లో మున్సిపాలిటీలో పోయినసారే కలిసాయి కొత్తగా. ఇప్పుడు మళ్ళీ పడారుపల్లి 2-3 ముక్కలు చేసేసారు, కల్లూరుపల్లిని అదే విధంగా చేశారు, కొత్తూరు అదే విధంగా చేశారు. పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి అసలు వాళ్ళకే అర్థం కావటం లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంటే పోయినసారి మేయర్ని నిలబెట్టడానికి 12వ డివిజన్లో ఎటువంటి సంబంధం లేని చింతారెడ్డిపాలెం నుంచి పక్కన 3 పంచాయతీలు ఉన్నాయండి. అప్పుడు పెద్ద చెరుకూరు, అల్లీపురం, గుడపల్లిపాడు ఇవన్నీ దాటిన తర్వాత నవలాకుల తోటలో ఉన్నటువంటి ఒక ఎస్టీ కాలనీని తీసుకొచ్చి ఆ రోజు 12వ డివిజన్లో పెట్టి ఎస్టీకి రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు కూడా సౌత్ రాజుపాలెం, చింతారెడ్డిపాలెం అనాదిగా ఒక పంచాయతీ అండి. క్లస్టర్ విధానంలో కూడా ఆ 2 అవిభాజ్యం, ఆ రెండింటికి ఒకే విఆర్ఓ, ఒకే విఏఓ, ప్రతి ఒక్క పరిపాలనా యంత్రాంగం ఆ 2 గ్రామాలు ఒకటిగానే చూశాయి. మరి ఈరోజు చింతారెడ్డిపాలెం ఉంటుంది,
దానికి ఉత్తరం రాజుపాలెం ఉంటే దానిని తీసేసి ఇంకొక వార్డులో కలిపారు. ఆ రాజుపాలెనికి ఉత్తరాన ఉన్నటువంటి అల్లిపాలెం లాంటి గ్రామాలని తీసుకొని వచ్చి చింతారెడ్డిపాలెంకి కలుపుతున్నారు. ఏ ఆలోచన అండి ఇది? ఏ ఆలోచనతో మీరు ఈ విధంగా చేశారు? ఎక్కడన్నా చింతారెడ్డిపాలెం, రాజుపాలెం ఈ అన్నీ కూడా చేరిన తర్వాత కూడా జనాభాలో అసమానత ఉంటే పక్క ఊరు ఏదన్నా దాన్ని చేర్చామనంటే అర్థం ఉంది తప్ప దీంట్లో ఆనుకొని ఉన్న దాన్ని తీసుకుపోయి మీరు 3వ వార్డులో పెట్టేసి ఎక్కడో సంబంధం లేని అల్లిపురం, నవలాకుల తోటలో ఒక ప్రాంతం, ఈ నెల్లూరు టౌన్కి సంబంధించిన పాత 13వ వార్డులో ఒక బిట్టును తీసుకొని వచ్చి 22వ వార్డులో కలపటం. దీనివల్ల ఉపయోగం ఎవరికండి? కేవలం తెలుగుదేశం మేము గెలుచుకోవాలనే ఉన్నాం, వైఎస్ఆర్సీపీ గెలవలేకపోయిందని చెప్పుకునేదానికి చేసినటువంటి ఆలోచనే తప్ప పరిపాలనా విభాగం మాకు మౌలిక వసతులు కల్పించినటువంటి నీటి విషయం కావచ్చు, క్లీనింగ్ విషయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వర్కర్ల విషయం కావచ్చు, మొత్తం మారిపోతున్నాయి. ఎవరికెవరు సంబంధం లేకుండా పోతారు. మళ్ళీ కొత్తగా అందరినీ తయారు చేయాల్సినటువంటి దుస్థితి ఈరోజు అక్కడికి వస్తుంది. వచ్చినా కూడా మాకు ఎలక్ట్రిసిటీ మొత్తం ఒకే లైన్లో ఉంటాయి మా ఊళ్ళన్నీ. ఇవన్నీ కూడా రేపు ఎక్కడికక్కడ విడిపోయేటటువంటి పరిస్థితి చేసుకొని వచ్చారు. కాబట్టి మేము కూడా నెల్లూరు కమిషనర్ గారికి లెటర్ పెట్టాం. అయ్యా, ఇది పూర్తిగా దుర్మార్గపు ఆలోచనతో రాజకీయ కోణంలో విభజించారే తప్ప జనాభా ప్రతిపాదికన దాని అవసరాన్ని గుర్తించి ఈ విభజన జరగలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని మీరు పునఃపరిశీలించాలని చెప్పి కూడా మేము ఉత్తరం పెట్టడం జరిగింది. మరి ఈరోజు వారు ఏం చేస్తారో చూస్తాం. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది, కులగణన జరుగుతూ ఉంది. ఫైనల్ లిస్టు సెప్టెంబర్ ఆఖరులోపు రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. నవంబర్ దాకా మున్సిపాలిటీ ఉంది. ఏం అవసరమైతే మీరు ఈరోజు ఇప్పటికిప్పుడు 72 ఇగో మేము పెట్టేస్తా ఉన్నామని చెప్పి మీరు పరిపాలనా విధానంగా ఈరోజు ఇవి చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అని మిమ్మల్ని అందరినీ కూడా మేము అడుగుతున్నామండి. కారణం ఏంటి? సెప్టెంబర్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తే మీరు జనాభా ప్రతిపాదికను మీరు డివైడ్ చేయండి, ఎవరు కాదని. ఆ రోజేమో కోడూరుపాడు 1వ డివిజన్ 16,000 పెట్టారు. పక్కన ఉన్నటువంటి నవలాకుల తోటదేమో 6,000 పెట్టారు. చింతారెడ్డిపాలెం కాడికి వస్తే 11,000 పెట్టారు. అదే టౌన్లోకి వచ్చేటప్పటికి ఒక వార్డులో కేవలం 6,000 జనాభానే పెట్టారు. ఇటువంటి అసాంఘిక చర్యలు అంటారండి వీటిని. నైతిక చర్యలు కావి, కేవలం దుర్మార్గపు ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ కావచ్చు, నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ సమిష్టిగా చేసినటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా మొత్తం మనమే దీనిని పూర్తిగా మనం గెలిచే విధంగా చేసుకుంటామని ముక్కలుగా చేసినటువంటి పరిస్థితి. గౌరమ్మ వార్డు ఉంది, గౌరమ్మ వార్డు 3 ముక్కలుగా తెగిపోయింది. ఏమవసరం అండి? ఒకే తోట ఉందండి, మొత్తం ఒకే తోట ఉంది, దాన్ని 3 ముక్కలు చేసి 3 పక్కలకు తరిమేసి ఆమెకు చిన్నది ఈ ప్రాంతానికి సంబంధం లేని అన్నీ తీసుకొని వచ్చి కలిపారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఏమి చేయాలనేటటువంటి ఆలోచన కనీసం చదువుకున్నవారు, పెద్ద చదువులు చదివి కమిషనర్లు అయినారు. ఒక పని చేసేటప్పుడు ఇది ప్రజలు గమనిస్తారు, ప్రజలు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి కదా అనే ఆలోచన, ఆ విచక్షణ కూడా లేకుండా ముక్కలు చెక్కలుగా చేసినటువంటి ఈ మ్యాప్ను చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంది. కేవలం కుట్ర కోణంగా ఈ విభజన జరిగింది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిపోయి కులగణన జరిగిన తర్వాత, జనాభా గణన జరిగిన తర్వాత జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను అనుసరించి మీరు విభజన చేయాలే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేసి మేము గెలిచామని అంటే ప్రజలు కూడా హర్షిస్తారండి దీన్ని. అందుకనే మేము కమిషనర్ గారిని, మంత్రి గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాం, మీరు చేసినటువంటి ఈ విభజనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ప్రతినిధులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. తప్పనిసరిగా మేము న్యాయస్థానం దగ్గరికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళ్తాము. మాకు జనాభా ప్రతిపాదికన సవ్యమైనటువంటి విభజన మీరు చేస్తే ఇబ్బంది లేదు. కావాలని పార్టీల పరంగా ఆలోచించి కుట్ర కోణంతో చేస్తే తప్పకుండా మేము వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా. మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.